ఇప్పుడు కరెంట్ ఛార్జీ ఎంత ఉంది? నెలకు కరెంట్ ఛార్జీ ఎంత అదనంగా పడతా ఉంది? 5 సంవత్సరాలకు ఎంత కరెంట్ ఛార్జీ అదనంగా పడింది? 2, నేనున్నప్పుడు మద్యం రేటు 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు పెరిగింది, 140 రూపాయలు. అవునా కాదా తల్లి? 140 రూపాయలు రోజుకైతే నెలకెంత అవుతుంది? 4200 రూపాయలు. సంవత్సరానికి ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 50,000. 5 ఏళ్లకు ఎంత అవుతుంది? 2,50,000. ఒక్క మద్యంలో ఈ జలగా మిమ్మల్ని పట్టి పీడించేది 2,50,000 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదయిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు లెక్కేయండి. ఒకప్పుడు బియ్యం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, చక్కెర ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, అన్ని కూడా లెక్కేయండి. లెక్కేసి ఎంత డబ్బులు మీ దగ్గర కొట్టేస్తున్నాడో లెక్కేసుకోండి. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ రేట్లు, పెట్రోల్, డీజిల్. మీ ఇంట్లో ఒక స్కూటర్ ఉంటే ఒక 5 లీటర్లు వాడతారు. 5 లీటర్లు వాడితే 10 రూపాయలు చొప్పున రోజుకు 50 రూపాయలు అదనంగా పడుతుంది. సంవత్సరానికి దగ్గర దగ్గర 1,500 రూపాయలు పడుతుంది. నెలకు 1,500 పడుతుంది. సంవత్సరం చూస్తే 18,000 పడుతుంది. ఇవి కూడా లెక్కేయండి. ఈ రోజు పెరిగినటన్ని కూడా లెక్కేసి ఇంకో పక్క మీ పైన ఒక్కొక్కరి పైన 10 లక్షల అప్పులు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. నేను బటన్ నొక్కుతానంటాడు. బటన్ నొక్కడానికి నువ్వే కావాలన్నా? మన ఇంట్లో ముసలమ్మ దగ్గర ఇస్తే బటన్ నొక్కమంటే నొక్కలేదమ్మా? మీరు నొక్కలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీకు చేతనవునా కాదా? ఆ బటనే ఇప్పుడు నొక్కాలి. రేపు ఎన్నికల్లో ఇతను చేసిన దుర్మార్గానికి గట్టిగా 2 బటన్లు నొక్కుతున్నారు. ఒకటి కమలం పువ్వు పైన గట్టిగా నొక్కి వరప్రసాద్ని ఢిల్లీకి పంపేయడానికి, 2 సైకిల్ గుర్తు పైన బటన్ నొక్కి సునీల్ కుమార్ ని అమరావతికి పంపేయడానికి. ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇంకో పక్క మీకు ఇచ్చానంటాడు. పెన్షన్ లెక్కేయండి, ఆసరా లెక్కేయండి, ఆటో డ్రైవర్కి ఇచ్చేది లెక్కేయండి. ఎంత ఇచ్చాడు, ఎంత దొబ్బాడో ఒక్కసారి లెక్కేయమని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని అడుగుతున్నా. ప్రతి ఒక్క ఇంటిలో ఈ లెక్కలు తయారు చేయాలి. మా ఆడబిడ్డలు తెలివైన ఆడబిడ్డలు, ఎవరు మా ఆడబిడ్డను మోసం చేయలేరు. ఆ చైతన్యం తీసుకొచ్చింది కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ మీరు ఆ పని చేయండి. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈరోజు ఏదైతే నేను చెప్పానో మళ్లీ నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూస్తా. ఏది చేసినా మా ఆడబిడ్డల ద్వారానే సాధిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఇప్పుడు చేసిన ఉద్యమం కాదు. 30 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం. డాక్రా సంఘాలు, ఆడబిడ్డల సాధికారత, అనేక కార్యక్రమాలు చేశాను. ఇంటి పట్టా ఇస్తే మీ మీదనే ఇచ్చాను. ఒక ఆస్తి ఇస్తే మీ పేరు మీదనే ఇచ్చాను. ఎందుకంటే మగవాళ్ళ పేరు తీస్తే ఎప్పుడైనా మందు అలవాటు పడితే అది కూడా తాకట్టు పెడతాడని మీ పేరుతో పెట్టా. ఇంటి తాళం మీ చేతికి ఇచ్చా. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మా ఆడబిడ్డలను కోరుకుంటున్నా. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా, మీ ద్వారా సంపద సృష్టించి మళ్లీ ఆ సంపద మీకే ఇచ్చి 10 రూపాయలు కాదు 15 రూపాయలు ఇస్తా సంపద సృష్టించి ఆ 15ని 1,500 చేస్తా, 15,000 చేస్తా, 15 లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత నాది. దేనికి సిద్ధమా? లేకుంటే మీ పిల్లల్ని గంజాయికి అప్పచెప్తారా, దొంగల ముఠాకు అప్పచెప్తారా? మీరే గుర్తుపెట్టుకోండి. ఇదే జరిగితే రాష్ట్రం నష్టపోతుంది. నాకు ఏ కోరికలు లేవు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మళ్లీ వస్తే